పిల్లలను తాను స్వీకరించేది లేదని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. 2 సంవత్సరాలుగా తాను కుటుంబానికి దూరంగా ఉంటున్నానని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటువైపు సతీమణి గాని లేకపోతే కుమార్తె గాని చెప్తున్నది తన తండ్రి వేరే మహిళతో అక్రమ సంబంధం నెరిపి ట్రాప్ లో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే మాకు దూరం అయ్యారని చెప్తున్నారు. తన తండ్రి కావాలని చెప్పి నిన్న కుమార్తెలు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. అదేవిధంగా కుటుంబ కలహాలకు సంబంధించి 2 సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మొత్తానికైతే ఏదైనప్పటికీ టెక్కల్లో రాత్రంతా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగాయి. ఇటు దువ్వాడ ఫ్యామిలీకి అదేవిధంగా దువ్వాడకు మధ్య జరుగుతున్నటువంటి వివాదం మళ్ళీ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేటటువంటి ఆసక్తి జిల్లా వాసుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అండ్ రమేష్ ఇంకా అక్కడే ఉన్నారా? అంటే దువ్వాడ భార్య అలాగే కూతురు కూడా అక్కడికి వచ్చి రాత్రంతా అక్కడే మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా మీడియాతో మాట్లాడుతున్నారా? అసలు ఏం చెప్తున్నారు? ప్రధానంగా నిన్న ఉదయం నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తోంది. ముఖ్యంగా నిన్న కుమార్తెలు ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాసం కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అడ్డుకోవటం, లోనికి అనుమతించకపోవడం ఇదంతా కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అయితే నిన్న రాత్రి దువ్వాడ వాణి, ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఉందో ఈమె పిల్లలను తీసుకుని మరోసారి దువ్వాడ శ్రీనివాస్ ను కలవటానికని వెళ్లారు. ఇదే నేపథ్యంలో సిబ్బంది అడ్డుకున్నారు. అయితే గోడ దూకు లోనికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ కట్టర్లు తీసుకువచ్చి ఉండేటటువంటి గేట్ ను తొలగించి లోనికి వెళ్లారు. ఇదే నేపథ్యంలో అక్కడే రాత్రి అంతా కూడా దువ్వాడ కుటుంబం బస్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. ఇరువురి మధ్య కూడా తీవ్రమైనటువంటి వివాదం నెలకొంది. గత 2 సంవత్సరాలుగా కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటం, పెద్ద ఎత్తున కేకలు వేసుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాల మధ్య కూడా దాడులు జరగకుండా నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రాత్రి అంతా కూడా అక్కడే ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా అక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి చెప్తోంది. మనకైతే కుమారి హైందవ్ కూడా తండ్రి వ్యవహారంపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారానికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నాళ్ళు కూడా గుట్టు చప్పుడు కాకుండా సాగినటువంటి కుటుంబ వ్యవహారం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా ప్రస్తుతం దువ్వాడ కుటుంబ సభ్యులంతా కూడా దువ్వాడ నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు టెక్కలు ఏదైతే ఉందో అక్కడే బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. నిర్మా అండ్ రమేష్, ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు ఇప్పటి వరకు